యోగ నిద్ర అనేది ఇది ఒక నిద్ర కాదండి. అలా అని ఇది ఒక ధ్యానం కూడా కాదు. ఇది ఒక లోతైన చైతన్య స్థితి. యోగ నిద్రలో మీరు మీ మనస్సు లోపలి లోకంలోకి ప్రవేశిస్తారు. అక్కడ ప్రశాంతత, స్పష్టత మరియు విశ్రాంతి ఉన్నాయి. మీరు నిద్రపోవడం కాదు, కానీ మీరు జాగృత చైతన్యం లోతుగా వెళుతున్నారు. ఏదైనా అర్థం కాకపోయినప్పటికీ పర్వాలేదండి. నా స్వరాన్ని ఒక తాడులా ఊహించుకోండి. ఎలాగైతే గుహలోకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తాడు సహాయంతో వస్తారో ఆ విధంగా మీరు నా స్వరాన్ని అనుసరించి లోతుగా వెళ్తారు, మళ్ళీ తిరిగి వస్తారు. ఇప్పుడు మీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతిగా ఉంచండి. మీరు సౌకర్యంగా పడుకోండి. చేతులు శరీరానికి కొంచెం దూరంగా, అరచేతులు పైకి ఆకాశం వైపు చూస్తున్నట్లుగా తెరిచి ఉంచండి. కాళ్ళు వదులుగా సడలించి ఉంచండి. టైట్గా పట్టుకోవద్దు. కళ్ళను మృదువుగా మూసుకోండి. ముఖం నిశ్శబ్దంగా ఉంచండి. ఏ కండరాలు కూడా గట్టిగా లేకుండా శరీరం పూర్తిగా సడలిపోనివ్వండి. ఈ స్థితిని శవాసన అని పిలుస్తారు. శాంతి, విశ్రాంతి మరియు సమాధాన స్థితి అన్నమాట. ఇప్పుడు ఎలాంటి కదలిక చేయొద్దు. కేవలం నా స్వరాన్ని వినండి, సరిపోతుంది. మీ చుట్టూ ఉన్న శబ్దాలను పట్టించుకుంటూ మెల్లగా మీ యొక్క శరీరానికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మెల్లగా మీ చుట్టూ ఉన్న శబ్దాలను కూడా పట్టించుకోవద్దు. శరీరాన్ని నిశ్చలంగా ఉంచండి. ఇప్పుడు యోగ నిద్రకి ఒక సంకల్పాన్ని, సంకల్ప లేదా రిజాల్వ్ ఇంగ్లీష్లో అయితే ఒక సంకల్పం మనకు ఉండాలి. ఇప్పుడు ఒక సంకల్పం చేయండి. మీ మనస్సులో మీరు కోరుకునే మార్పు కోసం ఒక సానుకూల వాక్యాన్ని ఊహించండి. ఉదాహరణకు, నేను సంతోషంగా ఉన్నాను, నా మనసు ప్రశాంతంగా ఉంది, నా జీవితం ఆరోగ్యంతో నిండి ఉంది. దీనిలో ఏదైనా ఒక ఉదాహరణ తీసుకోండి. ఈ సంకల్పాన్ని 3 సార్లు మనసులో పునరావృతం చేయండి. దాన్ని గాఢంగా అనుభవించండి, విత్తనం నాటినట్లుగా. భూమిలో ఏ విధంగా అయితే విత్తనం నాటుతామో ఆ విధంగా ఈ సంకల్పాన్ని మీ యొక్క మనసులో నాటండి. ఇప్పుడు చైతన్య పరిభ్రమణ, దీన్నే రొటేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం ఇంగ్లీష్లో. దీనివల్ల మన యొక్క శరీరం ఇంకా లోతైన స్వస్థతను, తర్వాత రిలాక్సేషన్ను పొందబోతుంది.
ఇప్పుడు మనం చైతన్యాన్ని శరీరంలోని ప్రతి భాగం మీదకి కదిలించబోతున్నాం. శరీరాన్ని కదిలించకండి, కేవలం మనసులో ఆ భాగాన్ని తలుచుకోండి. నేను మీ శరీరంలో ఒక్కొక్క భాగం పేరు బయటకు చెబుతాను, అప్పుడు ఆ భాగాన్ని మీరు మనసులో తలుచుకోండి, కానీ శరీరాన్ని కదల్చిన అవసరం లేదు. మొదటగా కుడి చేయి యొక్క బొటన వేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు. తర్వాత అరచేతి, చేతి యొక్క అరచేయి, తర్వాత మణికట్టు, మోచేయి, భుజం, కుడి చేయి మొత్తం. ఎడమ చేయి యొక్క బొటనవేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు. అరచేయి, మణికట్టు, మోచేయి, భుజం, ఎడమ చేయి మొత్తం. కుడి కాలు యొక్క పెద్ద వేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు. కాలు యొక్క పాదము, తర్వాత మోకాలు, తొడభాగము, ఇప్పుడు మొత్తం కాలు. తర్వాత ఎడమ కాలు యొక్క పెద్ద వేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు. పాదము, తర్వాత మోకాలు, తొడభాగము. ఇప్పుడు కాలు యొక్క మొత్తాన్ని ఒకసారి మీ దృష్టిలోకి తీసుకురండి. ఇప్పుడు వెనుక భాగము, పాదాల వెనుక భాగము, తర్వాత వెన్ను కింద భాగము, వెన్ను పై భాగము, భుజాలు, మెడ, తల వెనుక భాగం. ముందు భాగం, నుదురు, కళ్ళు, ముక్కు, పెదవులు, ముఖం మొత్తం ఒకసారి గుర్తు చేసుకోండి. తర్వాత ఛాతీ, పొట్ట భాగం. ఇప్పుడు మొత్తం శరీరాన్ని ఒకే చైతన్య ప్రవాహంలాగా అనుభవించండి. తల నుండి పాదాల వరకు, పాదాల నుండి తల వరకు. మొత్తం శరీరం శాంతితో నిండి ఉంది.
ఇప్పుడు మీ శ్వాస పైన దృష్టి పెట్టండి. శ్వాస లోనికి వస్తుంది, బయటకు వెళుతుంది. ఈ యొక్క శ్వాస నియంత్రించవద్దు, కేవలం గమనించండి. శ్వాస లోనికి వెళ్ళినప్పుడు పొట్ట పైకి లెగుస్తుంది. శ్వాస బయటకు వస్తే మృదువుగా ఈ యొక్క పొట్ట, ఈ యొక్క ఉదరం భాగం లోనికి వెళ్ళిపోతుంది. ఈ యొక్క ప్రక్రియను గమనించండి. ప్రతి శ్వాసతో మీలో శాంతి ప్రవహిస్తుంది. ప్రతి ఊపిరితో మీరు మరింతగా ప్రశాంతత లేదా విశ్రాంతి చెందుతున్నారు. ఇప్పుడు మీ మనస్సులో కొన్ని దృశ్యాలను ఊహించండి. ఒక నిశ్శబ్దమైన సరస్సు, తెరచిన ఆకాశం, నీటిలో పూర్ణ చంద్రుడి యొక్క ప్రతిబింబం. ప్రశాంతంగా ప్రవహించే గాలి, దూరంలో ఒక మృదువైన గంట శబ్దం. మీ చుట్టూ నిశ్శబ్దము, ప్రశాంతత మాత్రమే ఉంది. ప్రతి దృశ్యం మీ మనస్సును స్వాంతనపరుస్తుంది. ఇప్పుడు మీ అవగాహనను చక్రాలపై కేంద్రీకరించండి. అంటే చక్ర ధ్యానం చేద్దాం. మొదటిగా మూలాధార చక్రం. ఇది మన యొక్క పాదాల దగ్గర ఎరుపు కాంతితో ఉంటుంది. మీ పాదాల దగ్గర ఎరుపు కాంతి మెరుస్తున్నట్టుగా చూడండి. రెండవది స్వాదిష్టాన చక్రం. ఇది నాభి కింద నారింజ రంగు కాంతితో మెరుస్తూ ఉంటుంది. దీన్ని చూడండి. మూడవది మణిపూర చక్రం.
ఇది నాభి వద్ద పసుపు కాంతితో మెరుస్తూ ఉంటుంది. నాలుగవది అనాహత చక్రం. హృదయ ప్రాంతంలో ఆకుపచ్చ కాంతితో మెరుస్తూ ఉంటుంది. ఐదవది విశుద్ధ చక్రం. గొంతు వద్ద నీలి కాంతితో మెరుస్తూ ఉంటుంది. ఆరవది ఆజ్ఞ చక్రం. కనుబొమ్మల మధ్య ఊదా కాంతితో మెరుస్తూ ఉంటుంది. ఏడవది సహస్రార చక్రం. ఇది మన తల మీద తెల్లని ప్రకాశంతో ఉంటుంది. ఇప్పుడు ప్రతి చక్రం సజీవంగా ఉన్నట్లు గమనించండి. అన్ని చక్రాలు 7 చక్రాలన్నీ కూడా మెరుస్తూ సజీవంగా మీలో మీకు ఎనర్జీని కలుగు చేస్తున్నట్లుగా చూడండి. అన్ని చక్రాలు సమతుల్యంగా ఉన్నాయి. కాంతితోనూ చాలా ప్రశాంతంగా ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మీ సంకల్పాన్ని గుర్తు చేసుకోండి. మొదట చెప్పిన సానుకూల వాక్యాన్ని 3 సార్లు మనసులో పునరావృతం చేయండి. మొదట్లో మీరు ఏ సంకల్పం అయితే 3 సార్లు చెప్పుకున్నారో ఆ యొక్క సంకల్పాన్ని మళ్ళీ మీకు 3 సార్లు దానిని లోతుగా అనుభవించినట్లుగా, అది మీకు జరిగినట్లుగా 3 సార్లు ఆ ఒక్క వాక్యాన్ని చెప్పుకోండి. ఇప్పుడు శరీరంపై అవగాహనను మెల్లగా తీసుకురండి. అంటే మీ యొక్క అవగాహనను మీ శరీరం మీదకి తీసుకురండి. శ్వాసను కొంచెం లోతుగా తీసుకోండి. ఇప్పుడు చేతులు కాళ్ళు మృదువుగా కదపండి. ఈ సమయంలో మీ యొక్క శరీరం మీకు బరువుగా అనిపిస్తుంది. ఇప్పుడు దాకా మీ మనస్సు మీ యొక్క శరీరంలో లేదు. మీ యొక్క శరీరానికి కంప్లీట్గా రిలాక్సేషన్ ఇచ్చి మీ యొక్క మనస్సు లేకపోతే మీ యొక్క సబ్ కాన్షియస్ మాత్రం మెలకుగా ఉంది అన్నమాట. అందుచేత మీ యొక్క శరీరం బరువు మీరు ఇప్పుడు దాకా మోయలేదు. ఇప్పుడు మరలా మీ యొక్క అవేర్నెస్ని, మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మళ్ళీ మీ శరీరం మీదకి తీసుకొచ్చారు కాబట్టి, మీరు అవగాహనలో వచ్చారు కాబట్టి మీ యొక్క శరీరం మీకు బరువుగా అనిపిస్తుంది.
ఈ స్థితిలో కొంతమందికి ఇంకా ఈ యొక్క ధ్యానంలో ఈ యొక్క యోగ నిద్రలో ఉండాలనిపిస్తుంది. అనుకున్న వాళ్ళు మీరు ఉండగలిగినంతసేపు ఉండండి. కానీ సిద్ధంగా ఉన్నప్పుడు కళ్ళను మెల్లగా తెరచి మీ చుట్టుపక్కల జరుగుతున్న వాటిని గమనించండి. మీరు ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నారు. శక్తివంతంగా, ప్రశాంతంగా, అంతేకాకుండా పూర్తి అవగాహనతో నిండి ఉన్నారు. ఈ యొక్క ప్రశాంతతని మీతో పాటు ఈ రోజంతా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ ప్రాక్టీసింగ్ యోగ నిద్ర విత్ మీ.